వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 మార్చ్ 20న జరుపుకుంటారు. దీనికి సంబంధించి 147 దేశాలలో అంతర్జాతీయ సంతోష దినోత్సవానికి సంబంధించి దీనికి ఒక రిపోర్ట్ని విడుదల చేసిందంటే, విడుదల చేయు సంస్థ ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బోయింగ్ మరియు అన్సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వీళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేశారన్నమాట. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్బోయింగ్ మరియు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళనమాట. జీవితం పట్ల సంతృప్తి, తలసరి ఆదాయం, జీడిపి, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం వంటి అంశాల ఆధారంగా 147 దేశాలలో ర్యాంకింగ్ ఇచ్చారు. ఎన్ని దేశాల్లో? 147 దేశాల్లో ర్యాంకింగ్ ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్లో ఎప్పట్లాగే ఫిన్లాండ్ వరుసగా ఇది 8వసారి అనమాట. ఫిన్లాండ్కి ఫస్ట్ ప్లేస్ రావడం హ్యాపీనెస్ ఇండెక్స్లో 8వసారి. సెకండ్ వన్ డెన్మార్క్, థర్డ్ వన్ ఐస్లాండ్, ఫోర్త్ వన్ స్వీడన్, ఫిఫ్త్ వన్ నెదర్లాండ్. ఇండియా ప్లేస్ వచ్చేసి 118 అనమాట, 118. చివరిలో అంటే లాస్ట్ ఇయర్లో మనకి ఇండియా యొక్క ప్లేస్ వచ్చేసి 126. ఇప్పుడు కొంచెం బెటర్ ప్లేస్లోనే ఉంది. హ్యాపీయెస్ట్ ప్లేస్లో మనకి అంటే ఇవి మొదటి అంటే హ్యాపీనెస్లో ఫస్ట్ ఉన్న దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ కదా. అయితే చివరి ఉన్న దేశాలు వచ్చేసి చివరి ఆఫ్ఘనిస్తాన్, తర్వాత సియో రాలియన్, తర్వాత లెబనాన్ 145, 145, 146 వచ్చేసి సియో రాలియాన్, 147 ఆఫ్ఘనిస్తాన్ అంటే మన ఇండియాకి చుట్టుపక్కల ఉన్నదే. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇండియా సరిహద్దు దేశం అనమాట ఇది. అది దానికి చివరి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్ ఇవన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.